హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అదే ఉల్లివడ. ఇప్పుడు మనం 4 మీడియం సైజు చిన్న ఉల్లిపాయలను తీసుకుని చీలికల్లా తురుముకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా బాగా కలిపి మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని అట్లా 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు మూత తీద్దాం. చూడండి, ఇలా చేయడం వల్ల రెసిపీ క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, ఇప్పుడు అల్లం 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసుకుందాం. అలానే ఇప్పుడు కొంచెం ఇంగువ, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అలానే కొంచెం పసుపు 1/2 టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుని బాగా కలుపుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ మైదా, అలానే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం చిన్న చిన్న వడల్లా చేసుకుందాం. అట్లనే మన చేతికి అంటుతున్నట్లయితే కొంచెం ఆయిల్ వేసుకుని ఇట్లా వడల్లా చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి, ఈ ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇట్లా వేయించాలి. చూస్తున్నారు కదండి ఎట్లా ఉన్నాయో. క్రిస్పీ టేస్టీ ఉల్లివడలు. ఇలా చిన్నపిల్లలకి మనం చాలా ఈజీగా చేసి పెడితే చాలా బాగుంటాయి. మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేగనివ్వాలి. ఇట్లా చిల్లు గట్టితో తీసుకోవడం వలన ఆయిల్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. చూసారు కదండి ఉల్లివడ ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సూపర్ టేస్టీ ఉల్లివడ రెడీ.